హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ అల్లంతో ఒక సూపర్ పచ్చడి రెసిపీ చూపించబోతున్నా. ఈ అల్లం మామిడి పచ్చడి ఇడ్లీ, దోశ, గారె అన్ని టిఫిన్స్లోకి బాగా సూట్ అవుతుంది. అంతేకాదు, ఈ పచ్చడిని భోజనంలో మొదటి ముద్దగా వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే ఆహా ఎంత కమ్మగా ఉందో అనకుండా ఉండలేరు. మనకి అందుబాటులో ఉండే పచ్చి మామిడికాయ, అల్లం లాంటి ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కావలసిన పదార్థాలు: 1 కప్పు అల్లం ముక్కలు, 5 కప్పులు మామిడికాయ ముక్కలు, 1 కప్పు కారం, అరకప్పు ఉప్పు, బెల్లం 2.5 కప్పులు, పంచదార 1/2 కప్పు, తాలింపు కోసం పప్పు నూనె 1 కప్పు. ఈ అల్లం మామిడికాయ పచ్చడి అన్నీ పచ్చి ముక్కలతోటే పట్టుకుంటాము. కట్ చేసుకున్న అల్లం మామిడికాయ ముక్కలను ఒక అరగంట సేపు ఎండలో ఆరబెట్టుకోండి. తడి ఆరేంత వరకు ఎండితే సరిపోతుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకుని పేస్ట్గా మిక్సీ పట్టుకోండి. అదే జార్లో మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోండి. మెత్తగా అయిన మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో బెల్లం కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత నూనె లేకుండా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేపుకోండి. అవి వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకోండి. అదే మిక్సీ జార్లో 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న మిశ్రమంలోనికి 1 కప్పు కారం, అరకప్పు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. మెత్తగా చేసుకున్న బెల్లం, పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 1 కప్పు పప్పు నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని దోరగా వేపుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తాలింపును కలుపుకున్న పచ్చడి మిశ్రమంలో కలుపుకోండి. అంతేనండి, టేస్టీ స్పైసీ అల్లం మామిడికాయ చట్నీ రెడీ. ఈ అల్లం మామిడి చట్నీని చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.